పెద్దలు ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి కదిరి శాసనసభ్యులు శ్రీ పందుల రామప్రసాద్ గారికి వేదిక మీద పెద్దలకు వేదిక ముందు ఆశీలైన చేనేత కులపాంతులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సవాయి మహా పద్మశాలి దేవాంగా సభశాలి భావశాలి శక్తిగా కత్తి జాండ్ర కన్నపత్తులు కైగాలపత్తులు కైగాల సానపత్తులు చెంగుండు చెంగుత కత్తి వీళ్ళందరూ కూడా కుడి ఇవన్నీ కూడా చేరుకోవాలి. ఈ కులంలో ఎవరైతే జన్మించాలో వాళ్ళందరూ చేయదు అంటే మనంతా చేయదు. వాస్తవంగా ఈ రోజు 20 వ్యక్తుల గురించి మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో మానవుడు పట్టడానికి గుడ్డపట్ట లేని రోజుల్లో సుమారు 5,000 సంవత్సరాల కంటే క్రీస్తుపూర్వం 3,000 సంవత్సరాల కిందట యంత్రాలు సాంకేతిక పరిజ్ఞానం ఏది లేని రోజుల్లో ఒక యంత్రాన్ని మగ్గం మీద కనిపెట్టి ఆ మగ్గం మీద వస్త్రాన్ని చేసి ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి వస్త్రాలు అందించే జాతి చేనేత జాతి. ఆ చేనేతలో జాతిలో పుట్టినటువంటి ఒక కార్మికులు నియంత్రకి కాళ్ళు చేతులు కళ్ళు మనసు పుణ్య మెదడు ఆ యొక్క మనసును కూడా జోడించి కష్టపడి నేర్చుకుని వచ్చే వస్త్రం ఏ ప్రభుత్వాలు కూడా ఈ అవయవాలతో కలిసి ఒక చేనేత వృత్తిలోనే మానవుడి శరీరంలో ఉన్న అన్ని అవయవాలను పరిచయకాలే ఒక వస్త్రాన్ని సృష్టించే శక్తి చేనేత జాతి ఉంది. అమ్మా వస్త్రాన్ని తయారు చేనేత కార్మికులు పట్టబోయేటైతే ఈనాడు మనం చేసుకోవాల్సిన రెండో వ్యక్తి ఈనాడు ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ యాగిక శాసనసభ్యులు శత్రువులు కూడా చేతిలో ఒక రూపాయి కార్యక్రమానికి ఖర్చు పెడతానని చేతిలో ఎప్పుడు రూపాయలు కూడా మీల్చాలని చెప్పి శత్రువులు కూడా పునే వ్యక్తి రాజకీయ వ్యవస్థ ఆత్మబంధాగా ఈ రోజు శాసనసభలో మాట్లాడటం కానీ చేనేత సమస్యలు పరిష్కరించడానికి కానీ మనకున్న ఏకైక నాయకుడు కన్నుకుంట వెంకటప్రసాద్ గారు ఈ రోజు మనం మననం చేసుకోవాల్సిన రెండో వ్యక్తి. నేను ఒకే చెప్తా ఉన్నా, చేనేత అంతా ఐక్యంగా ఉంది. చేనేత ఓట్లతో గెలిచిన నాయకులు ఎవరైనా సరే సర్పంచ్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు, చేనేత వారిని మన పక్కన పెట్టి వారి వృత్తి చెప్పుకోకుండా మన ఆత్మగౌరవం ఎంతటి వారైనా సరే మన వారిని పక్కన పెట్టి చేనేత ఓట్లు కలిసి వాళ్ళు పక్కన పెట్టారు కాబట్టి ఈ రోజు మనం వారి పక్కన పెట్టారు అనే భావన తీసుకోవాలి. అప్పుడు మన ఆత్మగౌరవం నిలబడితే మనకి ఆత్మగౌరవం వాళ్ళని గౌరవంగా చూస్తారు. ఇది లేని రోజున ఎవరైతే ఈ విషయాన్ని పాటించో చేనేతకి ఏం చేస్తాం మన వెనకాల పడి దిగుతారు గౌరవం చెప్పేది బాధపడగలిగి చేనేత మనకు ఆత్మగౌరవం ఉంది, ఆత్మవిమానం ఉంది. ఈ సమాజాన్ని పట్టించే జాతి సిగ్గుగా నుంచి తిరుగుతామంటే పెట్టుకుని తిరుగుతూ ఉంటే మేము రాసిన పట్ట మీద పెట్టుకుని సమాజానికి నిర్వహిస్తూ ఉన్నారు. ఆ జాతిలో చేనేతకు ఎప్పుడైనా ఏ ఒక్కరికైనా ఈడుకోడు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ జాతిలో కావాల్సిన బాధ్యత ఉంది. నేను ఒకే చెప్తున్నా, అనేక నియోజకవర్గాలు చేనేత నియోజకవర్గాలు ఇతర ఆర్థికాలు రాత్రి వాళ్ళు అనుభవిస్తూ పరిపాలన చేస్తూ మనల్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్న చేనేత ఏం చేస్తున్నారు మీరు? అతిథిగా చేనేత సాధారణ
మాకు కావాల్సింది మా చేనేత సంక్షేమం కోసం, చేనేత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మా చేనేత శాఖ మాకు కావాలి. 2,50,000 కోట్ల బడ్జెట్ ఆర్థికంగా నడపలేదు. రాష్ట్రంలోని శాంతి ఉపయోగించుకునే హోంశాఖ నచ్చలేదు. ఆఖరికి మీరు కాపాడాలని ముఖ్యమంత్రి పదవిని కూడా వెళ్ళట్లేదు. మా కోసం పుట్టిన, మా కోసం ఆవిర్భవించిన చేనేత మంత్రి శాఖ చేనేతగా ఇచ్చిండాలి. దయచేసి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ రకంగా ప్రయాణం చేయకపోతే ఆ పార్టీలు గుర్తు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క చేనేత కార్మికుల, చేనేత నాయకుడిగా ఉంది. అలా ఒకసారి గుర్తు చెప్తే చేనేత మంత్రి శాఖ తరతరాలుగా మన వాళ్ళకి నిరూపిస్తా ఉన్నా. దయచేసి మనందరం ఐక్యంగా ఉంది, చేనేతగా ఉంది, మన సాధనకి అంటే ఈ రోజు నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు శుభాకాంక్షలు వస్తుంది, సమస్యతో నాకేంటి అని అనుకోకుండా మనలో కూడా ఆలోచన వచ్చు, వ్యాపారంలో వచ్చు, ఆత్మవిశ్వాసంలో వచ్చు. మన పుట్టిన చేనేతలో, మన పెరిగిన చేనేతలో, మన జీవితాన్ని ఇచ్చిన చేనేత ఈ రోజు మన చేనేతతో సంబంధం లేకపోవచ్చు. మన తాతలో ముత్తాతలో చేనేత మొత్తం మీద కష్టపడి వేసి మనల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను. నువ్వు ఆవేశపడతావు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు దేవిశ్రీ ప్రసాద్ గారికి, అప్పుడు వేదిక మీద ఉన్నటువంటి కుల సంఘాల పెద్దలకి, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి కుల బంధువులకి, అదేవిధంగా మామూలు ప్రేమతో కూడా చాలా మంది వచ్చినారు. కులం దాకపోయినా కూడా వాళ్ళందరికీ, పాత్రికేయ మిత్రులకి పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, ఇందాక ఆనంద్ ప్రసాద్ గారు చెప్పినారు, ఆయన మాట్లాడే ముందే చెప్పినారు రాజకీయాలు మాట్లాడదు స్వామిని. మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకుంటే ధర్మవరానికి రావడానికి మొదటిగా ఒక క్లారిటీ ఇచ్చేస్తాం. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారని చెప్పేసి చాలా మందికి $1 మిలియన్ క్వశ్చన్ ఉంది. ఈ $1 మిలియన్ క్వశ్చన్ ఆన్సర్ ఏమంటే 80వ దశకం నుంచి కూడా ధర్మవరంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో సంఖ్యలో ఉండేటువంటి చేనేతలు అందరినీ అందరం ఎక్కిస్తూనే వస్తున్నారు. కానీ అందరం ఎక్కిన తర్వాత అరహాతాలకు తొక్కబడుతున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. మా వాళ్ళేమి మొదలు అడగరు, మాన్యాలు అడగరు, పదవులు అడగరు, లేదంటే ఇంకోటి అడగరు. అదే వాళ్ళ దౌర్భాగ్యం. అడుగుతా అంటే భయం లేదు. అడగకుండా ఎలక్షన్లు చేస్తారు, డబ్బులు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు ఎగలబోతారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా పంచాయతీ అందించుకుంటారని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చేసి ఈ పరిస్థితులు స్వస్థం అవ్వకల్లా మొదటిగా ప్రసాద్ జగన్ ధర్మవరం మీద ఇలాగ చెప్తాను. మన గిరాజు జగన్ ధర్మవరం రాష్ట్రం, మా అమ్మ ధర్మవరమే, నేను ఇక్కడ శివాలయంలో పిల్లలకు సెలవులు పెట్టినప్పుడు ఆడుకున్నానే, కానీ నేను తగిలోని రెండోది ధర్మవరం రాజకీయ అపేక్ష పెట్టుకోలేక రావడం ఇక్కడికి. నాకు ఊహ జరిగినప్పుడే అసలు తెలిసి తెలియని వయసులోనే ఏదో మా వాళ్ళకేదో జరిగిపోతామని చెప్పేసి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ లేనప్పుడు కూడా మీకోసం ఉపయోగపడి మీకు ఇబ్బందులు పడేసి ఒక నెగిటివ్ షేడ్ లేకుండా వెళ్ళిపోయాను. తెలియని పరిస్థితులు అవి. ఈరోజు తెలుసుకొని వచ్చిన మా వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పేసి వచ్చినాం. అంతేగాని భవిష్యత్తులో ఇక్కడ మంది పొలం ఇస్తారు మా వాళ్ళని చూపిస్తే, నిజంగా మంది పొలం కోసం మా వాళ్ళని చూపించాలనుకుంటే మాత్రం ఇంతకు 10 ఇంతలు చూపిస్తాను. దాని ఎక్కడానికి ఈరోజు వస్తున్నటువంటిది ఒక ఆలోచన, ఒక సందేశం. తక్కువగా అంచనా వేయొద్దండి, ఎవరూ లేదని చెప్పేసి ఏమైపోద్దండి. మా వాళ్ళకు కావాల్సినంత మంది ముందు ఉన్నారు, మేము కూడా ఉన్నామనేది ఒక సందేశాన్ని మీకు ఇవ్వదలుచుకున్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని గౌరవించుకుంటూ వచ్చినా, మీకు అవసరమైతే పనిచేస్తూనే వచ్చినా, భయంగా ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఈ నియోజకవర్గ రాజకీయ చరిత్ర చూస్తున్నా కూడా
తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా పెట్టంకోటగా ఉంటూ వచ్చినాం. తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సైకిల్ గుర్తుంటే మీకు గౌరవం ఇచ్చినారు, కానీ మిమ్మల్ని చూసి కాదని మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ రోజు నాయకుడిగా ఒక వెలువడిన వర్గాల కులాల్లో పుట్టినప్పటికీ నా కులం మీద కుల ప్రాతిపదిక మీద చెప్పు టికెట్ కూడా వాళ్ళు టికెట్ ఇచ్చడానికి నా కుల ప్రాతిపదిక ఏమైనా ఆలోచన చేసి ఉండొచ్చు. ఎందుకంటే తల్లిలో పెద్దగా కులస్తులం లేరు, అయినప్పటికీ టికెట్ ఇస్తా వస్తున్నారు. రాజకీయంగా ఎన్ని ఆటపోట్లు వచ్చినా, మన జీవితంలో ఎన్ని ఆటపోట్లు వచ్చినా కూడా నిలబెట్టిండేది ఎవరంటే ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అంతే స్థాయిలో జీవితంలో ఆటపోట్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా వీడు పడిపోతాడేమో అనే అవసర పరిస్థితులు కల్పించినప్పుడు నిజంగా అండగా ఉండి ఆదుకొని చేయబట్టుకుని నిలబడింది మాత్రం మా కులస్తులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వాళ్ళ పేరు ఇక్కడ ప్రస్తావించదలుచుకోవాలి. ఇక్కడే ఉన్నారు ఈ సభలోనే. మాకెప్పుడు తండ్రి సమానంలో వాళ్ళు మనసులో ఎప్పుడు అదే భావం ఉంటుంది. మీకందరూ కూడా తెలియజెప్పేది మామూలుగా ఇక్కడ వచ్చే ముందు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మా వాళ్ళు అసలు ప్రోగ్రామ్ అంటున్నారు, చేస్తారా చేయరా? వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఆనంద ప్రసాద్ గారు ఉన్నారు. ఎన్నికల ముందు కూడా నేను ఇచ్చిన, ఎన్నికల ముందు కూడా మీతో పాటు కూర్చున్నా ఇదే ధర్మవరంలో మీటింగ్ పెట్టండి అని అడిగిన. ముందు అలా మామూలుగా ఒక విజయం అనేది ఒక వ్యక్తిని సమాజానికి పరిచయం చేస్తుందని ఒక ఉదాహరణ. అసలు ఎన్నికల్లో పోటీ చేయలేడు, ఎన్నికల్లో పోటీ చేసిన నెట్టలేడే మా పార్టీ వాళ్ళు మాట్లాడారు, మన వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. కానీ గెలిచి నెక్కిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు నా విజయం అనేది మిమ్మల్ని ఏకం చేస్తుందని చెప్పేసి కూడా ఏకం చేసినందుకు కూడా ఇదే విధంగా అభినందనీయమైనటువంటి విజయంగా నేను భావిస్తాను. నిజంగా విధంగానే భావిస్తాను. అనేది చెప్పినట్టు చెప్పినా మన వాళ్ళకి అయ్యా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళు కూడా మనకు టికెట్ ఇవ్వాలన్నారు. లేకపోతే వర్గాల వాళ్ళని ఆదరించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మీరు ముందుగా అండి మీకు టికెట్ ఇస్తారంటే డబ్బులు ఇస్తారా అంటారు. డబ్బులు కూడా ఇస్తారు. నాకు డబ్బులు కూడా ఇచ్చింటారు ఎలక్షన్లో దీపంతో పాటు. రాజకీయ నడపడానికి డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ ఎన్నికల్లో దీపంతో పాటు అందరికి ఇచ్చినట్టు అందరూ అగ్రవర్ణాలకు ఇచ్చింటారు, వెనుకొండ వర్గాలకు ఇచ్చింటారు, ఎస్సీలకు కూడా ఇచ్చింటారు, ఎస్సీలకు కూడా ఇచ్చింటారు. ఒక అవసరం ఉంది, అందరు కూడా ఇచ్చింటారు. కానీ డబ్బులు ఇవ్వడానికి మేము ఇంటర్లో మేమేమో ఓటు పెట్టే పుట్టకూడదు ఎన్ని రోజులు ఉంటుందో వాళ్ళ డబ్బులు ఇచ్చి మనం నిలబెడితే మనం రాజకీయం చేయగలమా? మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది అక్కడే. ఇందాక ఆనంద్ ప్రసాద్ గారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అన్ని అవయవాలు పనిచేస్తే కార్మికుడు ఎవరైనా ఉన్నాడంటే అది చేనేత కార్మికుడు అని చెప్పేసి. ఎందుకంటే కన్ను పని చేస్తా ఉంటాయి, చేతులు పని చేస్తా ఉంటాయి, ముగ్గురు కాళ్ళు ఉంటాయి, నిజాలు వస్తా ఉంటాయి, మెడ కూడా తిప్పుతా ఉంటాం. అప్పుడు ఏదైనా పోగులు లెగింది అని చూస్తాము, పోగులు ముడేసుకుంటాము. మనకు తెలివితేటలు అనేది మన డిఎన్ఏలో ఉండేంత ఏ డిఎన్ఏలో కూడా లేదు. నేను వాస్తవంగా గుర్తుపెట్టుకున్నాను. ఇంతగా ఆలోచన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, కంటి చూపు గాని ఒంటి చూపు గాని వేరే ఏ కుల వ్యవస్థలో కూడా ఉండదనేది వాస్తవంగా మనం కనుక్కోలేకపోతాము. మనకు లేనివల్ల ఏంటంటే ధైర్యం, మనకు ఎక్కువగా ఉండేవల్ల ఏంటంటే స్వార్థం. మనల్ని మనం ఎత్తేస్తే మనం గొప్పవాళ్ళం. మనల్ని ఎవరైనా చెడ్డగా మాట్లాడితే వాడు గొప్పవాడైపోతాడు, మనల్ని మనం తక్కువగా చూపిస్తే మనం గొప్పవాళ్ళం అయిపోతాం. ఈ థాట్ ప్రాసెస్ మారాలి. మీరేందో గౌరవించడానికి సన్మానం చేస్తాడే మీరు ఇప్పుడు మాట్లాడతానని నన్ను నమ్మగా భావించండి. ఎప్పుడు కూడా నేనే ప్లేస్ స్టడీ చేస్తున్నాను. నిన్నైతే విస్తృత స్థాయి సమావేశం జరిగింది, గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసిన. ప్రజలు ఒక 6 నెలల నుంచి అధికారం వచ్చిన తర్వాత కొత్తగా కనపడతాను అనుకుంటున్నారు మా వాళ్ళు, మారిపోయిన అనుకుంటున్నారు. మా నాయకులకి అయితే మరింత కంటగింపుగా నేను అట్టుపడతానండి, ఏం లేకపోతే సనాతనం కూడా అనుకుంటారు. మనుషుల బుద్ధి మాంసం దగ్గర అంటే తెలిసి నాకు అధికారం ఇచ్చి పదవి ఇచ్చింది ఈసారి ఫస్ట్ టైం. ఎవడైనా అధికారం ఇచ్చి పదవి ఇచ్చినాక వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో అది వాడు ఒరిజినాలిటీ.
నేను ఈ ఒరిజినల్ వాళ్ళకి వెళ్ళాలి అంటే మీరందరూ ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే తప్పుల నుంచి నేర్చుకోగలిగితే మాత్రమే మనిషి ఎదుగుతాడు, మనిషిగా బతుకుతాడు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటారు. ఎంతో మంది చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, విద్యను కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో చేనేతలు అత్యంతంగా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా, ప్రభావవంతమైన కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు ధర్మవంతులు అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. చరిత్ర చూసినా కూడా ఇంకా చెప్తా ఉన్నారు. మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు 1952 నుంచి కూడా చూస్తే మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ చెందినటువంటి వాళ్ళు, చేనేత కులాలకు చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తానని గుర్తు కూడా చేస్తానని నాకు గుర్తుగా చేశారు. అయినప్పటికీ పరంపర కొనసాగించలేనటువంటి పరిస్థితులకి మీరు అందరూ పోతున్నారంటే మనం అందరూ పోతున్నామంటే ఎక్కడికి పోతున్నాం, తప్పు ఎక్కడికి ఒకసారి ఆలోచన చేసుకుంటాం. వేరే కులస్తులు పరిపాలన చేయకూడదనడం మనం తప్పని మనం ఎందుకు చేయలేకపోతున్నామనే ఆలోచన చేయడం గొప్పని చెప్పేసి మీరు కలుపుకోమని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇలాగే చెప్పినా ఏం చేసినా పడుంటారులే అనే ధోరణి దాదాపు 6 కాలంలో చిరకాల పాటు నాయకులుగా వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ ధర్మవరం వల్ల నేను కలవని అందరిలోనూ ఒకటే రావాలి. అసలు మేము ఏదనుకున్న ఎలక్షన్ చేసినాం, ఎన్నికల తర్వాత మేము సంతోషంగా లేదని ఆ బాధను దూరం చేయాలా, ఆ బాధకు ఉపశమనం కలిగించాలా, ఒక పరిష్కారం చూపించాలనే ఆలోచనలో భాగమే ఈ సన్మాన కార్యక్రమం అని చెప్పేసి ఎవరికి అర్థం కావాలో అందరూ కూడా చెప్తా ఉన్నారు. మీరు మేలుకోకు రావాలా, మీరు మేలుకోకపోతే మిమ్మల్ని బంగాళాఖాతంలో ఉంచడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ఎందుకంటే బలహీన వర్గాల వాళ్ళంటే చిన్న చూపు చూసినటువంటి ఏ నాయకుడు కూడా బతికి పట్టగట్టినటువంటి దాఖలాలు గతంలో లేవు, చరిత్రలో లేవు అని చెప్పి సింహావలోకనం చేసుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను. ఈ నియోజకవర్గంలో నాకు ఎదురే లేదు, నన్ను చూస్తే భయపడాలని ఆలోచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయినారు. మామూలుగా మట్టిలో కలిసిపోరా మనుషులే బలవంతంగా మట్టిలో కలిపినటువంటి పరిస్థితులు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తాను. దీనికి అతిథులు కాదని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమంటున్నాను. మంత్రి పదవిని నేను ఎప్పుడు కూడా ఆశించాను ఒకటే, నాలో ఉన్న ప్రతిభను చూసేసి నన్ను ఎన్నికల్లో గెలిపించమని, నాలో ఉన్న గుణగణాలను మెచ్చి నన్ను ప్రజాక్షేత్రంలో నిలబెట్టమని. ఏ రోజు కూడా 4 సార్లు నాకు పార్టీ టికెట్ ఇచ్చింది, 2 సార్లు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించినాను. ఏ రోజు కూడా నేను పార్టీ ఆఫీస్ నెట్టేసి టికెట్ అడిగినటువంటి పాపాన్ని పోలేదని చెప్పేసి మీకు వాస్తవం నిలబెట్టుకున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ అనేది వెలువడిన కులాన్ని గుర్తించి ఏ రకంగా ప్రోత్సహిస్తుందో నేనే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీ అందరికీ కూడా చెప్తాను, భయంకాడి మీకు రమ్మని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మీరు నాకు మధ్యపదం వచ్చినా రాకపోయినా రావాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని కూడా ఆపలేడు, రాకూడదు అనుకుంటే వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మన ప్రతినిధి మీద ఇప్పటి వరకు నేను ఎన్ని అవాదాలు ఎదుర్కొని ఇక్కడ ఓడి కింద పడి నిలబడి గెలిచినానో అది ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి తీరుతాను, ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి ఫలితాలు రాబట్టుకుంటాను. అదే నా వ్యక్తిత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ నేను ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం మీకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని నాకు కలిగిస్తున్నందుకు, కలిగించిందని చెప్పడానికి కూడా మీకు సర్వదా రుణపడుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా వాళ్ళ స్థాయిలో ఉంటే మాకు ఉపయోగపడతారని ఒక నమ్మకం, మీ ఒక ఆశ. ఎవరికైనా చెప్పుకోవాలంటే ప్రతి కులంలో కూడా ఎవరో ఒకరు ఉండాలా, మాకు చట్టసభల్లో మాకు బాగా వినిపించేవాడు ఉండాలంటే ఆలోచన ప్రతి వెలువడిన కులంలో కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో నిలబడాలంటే నిలబడలేనటువంటి పరిస్థితులు, ఎదగాలంటే ఎదగలేనటువంటి పరిస్థితులు, నిలబడాలంటే ఆర్థిక పరిస్థితి కానీ, కుటుంబ పరిస్థితి కానీ, లేదు సామాజిక పరిస్థితి కానీ అనుభవించినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా వేరీ చేసుకొని కూడా మీరు ఒక్కసారి నన్ను చూసి ఆలోచన చేసుకోమంటాను. నేను గర్వంలో చెప్పడం అనేది వాస్తవ పరిస్థితులు చెప్తున్నా. నాయకుడుగా ఎదిగే వాడికి, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాడికి కులబలం అవసరం లేదు, ధనబలం అవసరం లేదు, ప్రజాబలం ఉంటే చాలు. వారి ఆలోచనలో స్పష్టంగా
చాలు, ప్రజల పట్ల ప్రేమ ఉంటే చాలు, వాళ్ళు నిలబెట్టుకుంటాము. దీనికి ఉదాహరణే కదిరి నియోజకవర్గంలో ప్రజలు చెప్పేసి కూడా సగటు కూడా తెలియజేస్తాము. ఎప్పుడు కూడా కారణాలు ఎదుర్కొంటా అంటాం. ఎందుకు మీ రాజకీయాల్లో రానిలేదంటే ఎవరు మాకు టికెట్ ఇప్పించే, ఎవరు టికెట్ ఇచ్చేది మన టికెట్ మాకు మనం ప్రజల్లో ఉంటే పార్టీల కోసం ఈ రోజున జనాభా సేకరణ దాదాపు జనాభాలో 50% ఉన్నటువంటి బీసీలకు 50% సీట్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు సుముఖంగా ఉన్నాయి. ఏ పార్టీ అయినా కూడా. అయినా కూడా మనం తీసుకోవడానికి చేత కాకుండా పోతా ఉన్నాం. ఇదే మనం వెనుకబాడతాం అనేది మీరు వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోండి. మీ బిడ్డలు ఎవడన్నా చదువుకున్న తర్వాత రాజకీయాలు వైపు అయితే మీరు తగ్గిస్తారు, మనకెందుకు అంటారు. ఇది తప్పు. రాజకీయం కూడా ఒక దైవకార్యం, ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి. ఎక్కడ కూడా తప్పు చేయకుండా బతకడానికి కూడా ఒక వేదిక. ఇంకా ఎవరైనా ఒక ప్రైవేట్ ఎవరైనా తప్పు చేస్తే వాడు ఎవరు గమనించలేమో కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు ఒక చిన్న తప్పు చేసిన ప్రజలందరూ గమనిస్తారు. కాబట్టి వాడు మంచి నాయకుడు, నిబద్ధత కలిగిన నాయకుడిని పేరు తెచ్చుకుంటే వాడు అత్యుత్తమైనటువంటి వ్యక్తిగా మనం అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుందని ఈ వేదిక నుంచి తెలియజేస్తాను. అందుకని మీ కుటుంబంలో ఎవరైనా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ మీరు ధర్మవరం చెప్తున్నాను, మాకేదో కౌన్సిల్ ఇచ్చేదారు, చైర్మన్ ఇచ్చేదారు అనుకుని రాజకీయాలు చేయకండి. మళ్ళీ మేము ఎమ్మెల్యేలు కావాలా, మంత్రులు కావాలని ఖచ్చితంగా పనిచేయమని చెప్పి చెప్తాను. మామూలుగా మేము గదిలో మా సాయుడు చెప్తాడా, నాకు బిడ్డ లేదు, అన్నదమ్ములు లేదా స్వామి, మీకు మా కులం ఎక్కువ ఉంది, సంఖ్య ఎక్కువ ఉంది, మీరు ఎవరైనా నాయకత్వ లక్షణాలు తెచ్చుకుంటే చాలు, మీకు డబ్బు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదా, పేదలకు సాయం చేయండి, మీరు శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటారని పదే పదే చెప్తా ఉంటారు. నాయకత్వం లేమనేదే, కుల సంఖ్య ఉన్నా కూడా మన నాయకత్వం లేమనేదే మనకు శాపంగా మారుతుందనేది వాస్తవం మీరు గ్రహించమని చెప్పేస్తాను. అందుకే మీకు కూడా చెప్తున్నా, పటిష్టమైనటువంటి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోండి. నాయకత్వ లక్షణం అంటే స్వార్థం ఇవ్వడం. సహజంగా కొద్దిమందికి అభ్యసి ఉంటాయి. మేము ఎక్కడో పుట్టాం, ఎక్కడో చదువుకున్నాం, ఏదో రంగం వచ్చినాం, అసలు కష్టం తెలియనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినాం, కానీ కష్టాలు పడలేకి నెట్టివేయబడ్డాం. ఆ రోజు కూడా మాలో దాగినటువంటి నాయకత్వ లక్షణాల్లో భాగంగానే వాడబడ్డాం, ఆ కష్టాలకి నెట్టివేయబడ్డాం, అపవాదుల కోసం అపవాదం నుంచి బయటకు వచ్చినామంటే మా పోరాట పట్టిన సహజంగా మాకు ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలతో. అన్ని ఆటపోట్లకి అంత పెద్ద సుడిగుండంలో మీరు పడమని చెప్పి మిమ్మల్ని చెప్పడంలా, మీకు అత్యంత సహజంగా ఉన్నటువంటి బలం మీ నియోజకవర్గంలో ఉంది. కేవలం మీకు కావాల్సింది వల్ల ఏమంటే చిత్తశుద్ధి. మాకు వెనుకబడిన వర్గాల్లో ఎవరైనా నాయకత్వ లక్షణాలు ఉంటే వారిని ప్రోత్సహించడం. మీరు ప్రోత్సహించడం లేదు, ఎగతాళి చేస్తా ఉన్నారు, మనకి అడ్డుగా చేస్తా ఉన్నారు. 10 మంది పోటీ పెట్టి మనల్ని 10 మంది ఉన్నా కూడా నాయకత్వ లక్షణాలు అంటే 10 మందిని ప్రోత్సహించండి. ఎవరో ఇద్దరు బరిలో గెలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం గెలవాలన్నా ఓడాలన్నా బరులు నిలవాల. ఆ బరిలో నిలబడడానికి కావలసినటువంటి క్వాలిఫైయింగ్ మ్యాచ్ లోనే మనం క్వాలిఫై కావడం లేదు. ధన్యవాదాలు అది అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతాను. ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో మనం క్వాలిఫై అయితే మరి గెలవము ఓడిపోయి ఒడగి గెలుస్తాడు, మిగతా వాళ్ళ ఓడిపోతారు 4 5. ఆ ఓటమి భయపడేవాడప్పుడు నాయకుడు కాదు. ఓటమి చెందిన తర్వాత కూడా నిలబడదా, మళ్ళీ గెలవదని ఆలోచనతో ఉండేవాడు. ఓటమి చెందిన తర్వాత కూడా ఎంచుకున్నటువంటి వృత్తిని దైవంగా చూసేవాడే నాయకుడుగా తెలంగాణ ఉంటాడు. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు అన్ని కూడా ఇప్పుడు చెప్తున్నా, ఇంత సంవత్సరంగా రాజకీయ నాయకుడు మాట్లాడడం మామూలుగా ఎందుకు వచ్చామంటే సమానానికి అని చెప్పేసి ఏదో అబద్ధాలు చెప్పేసి తప్పించుకొని పోతారు. స్పష్టంగా చెప్తున్నా, మా వాళ్ళు బాధపడతా ఉన్నారు, మా వాళ్ళు నిలబడతా ఉన్నారు, మా వాళ్ళు నిర్లక్ష్యానికి గురవుతున్నారు, మా వాళ్ళు అశాంతి ఉంది, అభద్రతాభావం ఉంది. వీటన్నింటినీ మీరు పులిపుచ్చుకొని అడ్వాంటేజ్ గా మార్చుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చలామణి కావాలనే ఆలోచనతో మీరు చేసినటువంటి ఆగడాలు ఆగకపోతే మాత్రం వచ్చే రోజుల్లో ప్రతిసారి కూడా మేమందరూ కలిసి పోరాడతామని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకేం పోరాటాలు కొత్తగా ఎదుర్కొనేటువంటి సమస్యలు, కొత్తగా దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఓపెన్గా మాట్లాడగలుగుతున్నా.
మీకు మోమాటాలు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు పార్టీల్లో మళ్ళీ నాకేమైనా వస్తుందా అనే ఆలోచన ఉంటాయి. ఒకటి ఇస్తే ఒకటి వచ్చేది మనతో ఉండదు, మనం గెలిచి తీసుకునేది మనతో ఉంటుంది, లేదు మనం స్వతహాగా ఉండేది మనతో ఉంటుంది, అదే మనతో వస్తుంది కానీ ఒకటి ఇచ్చేది మనతో ఉండదనేది కూడా వాస్తవం మీరు గుర్తుపెట్టుకోండి. మనం పని వస్తామంటే మనల్ని పెట్టుకుంటారు, యుద్ధం ఇదే ఉంటుంది రాజకీయాల్లో, మన అవసరం ఉంటేనే మనల్ని పెట్టుకుంటారు. ఈ ఆలోచన విధానంలో స్పష్టత పెట్టుకోండి. అంతే నా అవసరాల కోసం ఎప్పుడు కూడా ధర్మవరంలో రాజకీయ అవసరాల కోసం నేను అడగను, నేను రాను. ప్రజల్లో అద్భుతంగా చూసుకుంటాను, నన్ను చాలా ప్రేమ చూసుకుంటాను. కాబట్టి మీకు ఆ కన్ఫ్యూజన్ కూడా వద్దు. ప్రసాదికం ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, అందుకే క్లారిటీ చెప్తాను. మీరంలో ఆలోచన చేయాల్సింది ఏమంటే నేను నమ్మే సిద్ధాంతం ఒకటే, తల్లిదండ్రులు మనం ఎంచుకొని పుట్టాం. కులం అనేది కూడా మనకు తెలియకుండా భగవంతుడు ఇచ్చేది, అది ఒక మతం కూడా మనకు భగవంతుడు ఇచ్చేది. అది ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, అది ఒక జీవన విధానం. అది మన ప్రమేయం లేకుండా మనకు ఆరాధించబడుతుంది. అది కర్మ సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో భాగంగా మనం ఏ కులంలో పుట్టామో, ఏ మతంలో పుట్టామో దాన్ని ఆచరించాలా, జీవన విధానాన్ని ఆచరించాలా, దాన్ని మనం హోం చేసుకోవాలనేది భగవంతుడి ఇచ్చేది. అందుకనే చెప్తున్నాను, మీ వాడిగా నేను మాట్లాడుతున్నా. భగవంతుడు ఇచ్చింది కాబట్టి నేను ఆరాధించుకొని మీరు మా సొంతం అనుకొని మాట్లాడుతున్నా. అందుకు మీకు నాకు వ్యక్తిగతంగా ఈ కులాలతో నాకు ఆపేక్ష పెట్టుకోను, లేదా అధికారాల కోసమో అవసరాల కోసం అయితే కాదనేది కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ వంతుగా నేను ఈ కులంలో పుట్టినందుకు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత చెప్తున్నాడు, మన కులంలో పుట్టింది ఓడే అని చెప్పేసి. మామూలుగా ఏ కులమైనా కూడా అది అగ్రవర్ణాలు కూడా సహజం, మన అగ్రవర్ణాల్లో కూడా నిమిత్తాలు అవసరంగా వాళ్ళు ఒక స్థాయికి ఎదిగిన తర్వాతే వాడిని గుర్తిస్తుంది. వాళ్ళకి ఆ స్థాయి రాకపోతే వాడిని రుణం చేస్తుంది. అది ఆర్థికంగా కావచ్చు, వ్యాపారంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు. ఒక విషయం అనేది అటెండ్ చేసిన తర్వాత ఆ కులంలోని మావాడని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటుంది. ఆ స్థాయికి ఎదగాల్సినటువంటి అవసరం ఈ కులంలో పుట్టినటువంటి యువకుల మీద ఉందని చెప్పేసి కూడా యువత కూడా కోరుతా ఉన్నాను. మీ పెద్దలు నిర్లక్ష్యం చేసినారు, మీరు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఏ కులానికైనా కూడా ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం రచించినటువంటి పరిస్థితుల్లో ఎదగాలంటే ఖచ్చితంగా రాజకీయ ప్రాతినిధ్యం అవసరం అనేది గంటపరంగా చెప్తా ఉన్నాను. మీరు అర్థం చేసుకోమని ఎవరికి మీరు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు హౌస్లో చూస్తుంటాం ఏ కులాల వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వాళ్ళ సమస్యల మీద ఎంతవరకు నిలబడతా ఉన్నారు, అసలు హౌ టు డీల్ ద థింగ్స్ ఎట్ హైయెస్ట్ లెవెల్. హైయెస్ట్ లెవెల్ అనేది మీకు చట్టసభే. ఆ చట్టసభలో మనం డీల్ చేయగలిగినటువంటి అవకాశాలు ఉంటేనే మనం డీల్ చేయగలుగుతాం. అక్కడ లేకుండా బయట మేము జనాలున్నా లిఖా 10 పేజీ లిఖా ఆయా ఆయా అన్నా ఆయా అన్నట్టుంటారు. 10 పేజీలు రాసినా ఎగ్జామ్ లో 0 వచ్చినట్టుంటారు. మనం సంఖ్యలో ఉండొచ్చు, అదే చెప్పేసి మనకు మంత్రి పదవి కాదని మీరు కోట్ల మంది ఉంటామంటున్నారు. కానీ ఎదిగా టార్చలేటువంటి ఎదిగా కూడా నలుగురన్నా రెడీ కావాలి. మనం మీరందరూ కూడా కులబాంధాలు కూడా చెప్తాన్నా, కుల సంఘాల నాయకులు కూడా చెప్తాన్నాను. యువతలో నైపుణ్యాభివృద్ధి ఏ రకంగా పెంచాలని ప్రభుత్వాలు కానీ మనం కానీ ఆలోచన చేస్తున్నామో, మన బిడ్డలకు వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారం కానీ లేదంటే చదువు కానీ ఏ రకంగా అందజేస్తున్నామో ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా రాణించాలనే ఆలోచన విధానాన్ని చూపించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి కుటుంబాన్ని ఇది తప్పు కాదు. ఎవరు కూడా మీరు అనుకోవచ్చు రాజకీయాల్లో పరిమాణంలో ఉంటారని చెప్పేసి. నిజంగా రాజకీయాల్లో అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉంటారు. చూసే విధానంలో తేడా ఉండొచ్చు. పర్సెప్షన్ ఈజ్ లైఫ్. చూసే విధానమే జీవన విధానం. మీకు ఒకటి చెప్తాను, రోజు 18 గంటలు ప్రజలతో చెప్పేటువంటి నాయకులు ఉన్నారు. ఏ మాత్రము సొంత జీవితం లేకుండా ప్రజల కోసం పెట్టేటువంటి నాయకులు మెజారిటీ శాతం ఉన్నారు. మనం చూసే కూడా ఎప్పుడు వాడు చేసేటువంటి అక్రమాల్లో లేదంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాడు చేసే దౌర్జన్యమో వాడు సంపాదించే దొంగడబ్బే మనం కనపడేసి రాజకీయాల పరిమాణాలు అని చెప్పేసి ఆలోచన మీకు వస్తారు. లేదంటే రాజకీయాలకు రావాలంటే డబ్బులు కొట్టేసామని ఉంటారు. రాజకీయాలకు వచ్చే వాళ్ళు డబ్బు ఆపేక్ష పెట్టుకుని మాత్రం పొరపాటు కూడా రావద్దని చెప్పేసి కూడా వస్తా ఉన్నారు. ఎందుకంటే మామూలుగా రాజకీయమే దురాశ మొదలవుతుంది. ఆ దురాశలో డబ్బులు దురాశ ఏంటంటే వచ్చి మళ్ళీ డబ్బులు కొట్టేయాలనుకోవడం. ప్రజలు ఒక నమ్మకంతో మనకు అవకాశం ఇస్తారు. ఇంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి
సమయం ఇచ్చి 2 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు టయానికి తినాలో లేదో, చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉండొచ్చు, ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయి ఉండొచ్చు, రిటైర్డ్ పర్సన్స్ ఉండొచ్చు. అయినప్పటికీ వచ్చి కూర్చున్నారంటే ఇట్ ఇస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సామాజిక బాధ్యతలో భాగంగానే కూర్చుంటున్నారు. అది గ్రహించుకోవాలని చెప్పేసి నాయకులు కూడా మన ఊళ్ళో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి యువతని మనం ఎందుకు సామాజిక బాధ్యత ఇవ్వలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచన చేస్తూంటాము. మన దగ్గర ఉన్నటువంటి పెద్ద సమస్య అంటే ఎప్పుడు కూడా మనం కలవం, మనం కలిసి మాట్లాడుకోం. దాని నుంచి వచ్చే నష్టం ఏంటో కూడా మీకు అర్థం కావాలి. నాకైతే లాభాలు ఉంటే కలిసి మాట్లాడుకుంటే, ఆరోగ్యకరంగా ఊరి పరిస్థితి గురించి చర్చించుకుంటే ఒక సాంప్రదాయాన్ని మీరు ఏర్పరచుకుంటారు. ఇంతమంది ఉన్నారు, వనభోజనాలు పెట్టుకుంటారు, కానీ 6 నెలలకు ఒకసారి ఆడోసారి శివాలయంలోని యాదవ సెమినారాయణ స్వామిలో కూర్చొని మీ సమస్యల గురించి చర్చించండి. ఆ రాజకీయ నాయకులకు భయం ఉంటుంది. ఎలక్షన్ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు అదే మమ్మల్ని ఎందుకు సతాయిస్తారు? మన పార్టీలు అంటే పార్టీలు పక్కన పెట్టండి. మీరు కూర్చోవాలనుకునేప్పుడు మా ఊరు మా వాళ్ళు ఈ భావన పెట్టుకొని 3 నెలలకు 6 నెలలకు ఎక్కడోసారి కూర్చోండి. మీరు కూర్చుంటే మాట్లాడుకొని సంతోషంగా మేమంతా ఒకటనే సందేశాన్ని ఇవ్వగలిగితే మీ మీద ఎప్పుడు కూడా దాష్టికాలు జరగవు. మిమ్మల్ని 2వ స్థాయి పౌరులుగా ఈ ఊళ్ళో చూడలేనటువంటి పరిస్థితులు వాళ్ళు చూడాలని తెలియజేస్తాను. కాబట్టి నేను ఎక్కడో మిమ్మల్ని నొప్పించాలని మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే కాదు. ఎవరికైనా నొప్పిగలిగితే కూడా ఈ వేదిక గురించి మనస్ఫూర్తిగా క్షమాపణ కూడా కోరుతా ఉన్నా. నేను నొప్పించాలని ఆలోచనతో చెప్తున్నటువంటి మాటలు కాదు. మీలో కలిసి కలగల, మీలో ఒక ఆలోచన రావాల, ఒక స్పృహ రావాల, ఒక సామాజిక స్పృహ రావాల. ఈ కులాల్లో వెనకబడిన కులాల్లో ఆ చైతన్యం రావాల. వెనకబడిన కులాలకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ భయం, ఏం చేయాలన్నా భయం, ఏం చేయాలనే ఆతృత అది మన డిఎన్ఏలో ఉంది. ఏదైనా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలంటే మిగతాది ఆలోచన చేయలేదు. దాదాపు ఇప్పుడు నేను ధర్మంలో మా అమ్మ సొంతలో చెప్పిన, మా అందరూ 12 మంది, మా అమ్మ కూడా వచ్చినాడు ఇక్కడికి. మా ఎక్కడిని ఆయనకి ఇచ్చినాం, మా అత్తని ఆయనకి ఇచ్చినాం, మా చెల్లిని కూడా మా గ్రామానికి ఇచ్చినాం. వాళ్ళతో 3వ తర్వాత కూడా నేను అందుతాను. మా అల్లులతో కూడా మాట్లాడుతుంటాం, వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్న వ్యవహారాలు మాట్లాడుతుంటాం. వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఆతృత నేను తెలిసిన తర్వాత కూడా, అంటే నా మీద ప్రేమించుల్లో ఆతృత అంత విజయమైపోతాడు మా విజయమైపోయి ఏం కాదు, ఏదో ఒకటి అయిపోతాం. వదిలేదా చేయాలనుకున్నాను. ఆ ధైర్యం మీరు పెట్టుకోండి, మీరు నమ్మండి, మీకు పెట్టాలి. అంతేగాని ఇష్టం ఆతృతతో భయపడతా పోతే మాత్రము ఏమీ కాలేదు, మనం ఏమీ కాదు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున మిమ్మల్ని కూడా ఎవరైతే కుల సమాజంలో అతీతంగా మన వాళ్ళు అనుకోని చెప్పేసి ఈ కార్యక్రమం చేసి నాకు సన్మానం చేసినటువంటి ప్రతి పిల్లలు కూడా పాదాభివందనం చేస్తున్నాను ఈ వేదిక మీద. అదేవిధంగా పిల్లలు కానీ నా సమకాలీకులు అయితే మనస్ఫూర్తిగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతే స్థాయిలో ఈ రోజు అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను ధర్మంలో పుట్టి గుజేయడానికి చాలా పిల్లలు సెలవులకు వచ్చినప్పుడల్లా తిరిగేవాడిని. కానీ నాకు తెలిసి ఈ మాత్రం మీటింగ్ కూడా మనల్ని ఎప్పుడు పెట్టుకోలేదు. దానికి అభినందిస్తాను. ఇదే సభ నేను గతంలో ఎన్నికల ముందు చెప్పిన, నేను బాధ్యత తీసుకుంటాను. వచ్చే రోజుల్లో కూడా మీకు బాధ్యత ఇస్తాను. మీరు మళ్ళీ ఎప్పుడో ఒకసారి అంతా కులపెద్దలు ఉన్న సంఘాలలో ఏదైనా 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని ఆలోచన చేస్తే ఫస్ట్ నాకు ఫోన్ చేయండి. సినిమాలకు నేను బాధ్యత తీసుకుంటా. అంతేగాని వెనక్కైతే పోను. మీరు నన్ను నమ్మొచ్చు దాంట్లో. ఎందుకంటే ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఏదైనా చేయాలంటే పక్కాగా చేస్తా. అదేదైనా కావచ్చు. కాబట్టి మీరు ఆలోచన లేకుండా భవిష్యత్తులో ముందుకు పోమని, ఎవరైతే ఇప్పటి వరకు ఆలోచన లేకుండా నేసేవాలంటే ఏం చేసినా పడింటారు, వ్యాపారస్తులే బయట చెప్పుకోలేరని ఉంటే మాత్రం వచ్చే రోజుల్లో మీకు నిర్ధారణ రాత్రులు మీకు మొదలవుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ అవకాశం డబ్బులు ఇస్తారు మాకు ఈ బీసీ సోదరులు ఆత్మీయులు మన సోదరులు వచ్చారు. వాళ్ళకు మనం ప్రిఫరెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. దయచేసి అది గమనించండి. అదేవిధంగా
ఉద్యోగం నుంచి కూడా వచ్చినటువంటి ఈశ్వర్ గారు మరి అదేవిధంగా ముత్తాల గారు కూడా వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. యజమాని సార్ మిత్రులు కూడా సార్ అందరూ కూడా భోజనాలు ఉన్నాయి, భోజేయండి. సినిమా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, ఇంకో భోజనాలు కూడా ఉన్నాయి, భోజేయండి సార్. నిజానికి భోజనం ఇంకా చాలా మంది ఉన్నారు, దూర ప్రాంతాల నుంచి వచ్చారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మేము అయిపోయిన టికెట్ త్వరగా దూర ప్రాంతాల నుంచి వచ్చారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇంకొకటి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, దయచేసి అందరూ త్వరగా కానీ దిగండి. ఎక్కువ ఉండదండి, అయిపోయిన వాళ్ళు దిగండి. చేంజ్ మీద ఎక్కువ ఉండదండి, దయచేసి దిగండి దిగండి. దయచేసి సంబంధించిన వాళ్ళు దయచేసి దిగవలసిందిగా కూర్చున్నాము. కింద చాలా మంది ఉన్నారు, చేంజ్ మీద ఎక్కువ ఉండకూడదు. దయచేసి దిగండి, కొంచెం దయచేసి దిగండి, దయచేసి దిగండి. ఏం ఉండదు, దయచేసి దిగండి.